భానుడి భగభగలతో అల్లాడుతున్న భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వర్షంతో కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కూకట్పల్లి పరిధిలోని కేపీహెచ్పీ కాలనీ, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, మూసాపేట్, బాలాజీనగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లిలో ఒక్కసారిగా వాన పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. వర్షం ధాటికి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బషీర్బాగ్, గోషామాల్, బేగం బజార్, అఫ్జల్గంజ్, ఖైరతాబాద్, సోమాజిగూడలో ఉరుములు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, జవహర్ నగర్, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యారడైజ్, బేగంపేట్, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో జోరు వాన పడింది. ఒక్కసారి కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల మురుగు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. సిక్ విలేజ్ హాకీ మైదానం వద్ద ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెజిమెంటల్ బజార్, మనోహర్ థియేటర్ సమీపంలో రహదారిపై భారీగా వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తోంది. పాదచారులు ఇబ్బంది పడ్డారు. కోఠి, రామ్కోటి, కింగ్ కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని నాయిని నరసింహారెడ్డి స్టీల్ వంతెన చిన్నపాటి చెరువును తలపించింది. వంతెనపైకు నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 9లో వరద ఉధృతి నాలాపై రోడ్లు కుంగింది. నాలా సమీపంలోని నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతోంది. ఎర్రమంజిల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ నగరంలో గత 20 అరగంట నిమిషాల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
అయితే కొన్ని రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులకు ఈ వర్షం సాంత్వన చేకూర్చింది. అయితే సాయంత్రం ఆఫీసు ముగిసే సమయానికి ఈ వర్షం పడడంతో ఇంటికి వెళ్లేందుకు ఈ ఉద్యోగస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎర్రమంజిల్ ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ రోడ్లపైన దాదాపుగా మోకాల లోతు వర్షపు నీరు చేరింది. వరద నీరు తీవ్రంగా వస్తుండడంతో వాహనదారులు ఇళ్లకు వెళ్లేందుకు కానీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ ఒక రకంగా ఉంటే అటు రైతులకు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే ధాన్యం తడిసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు ఆ మాదాపూర్లో అట్లాగే ఉప్పల్, అలాగే లింగంపల్లి అట్లాగే సెక్రటేరియట్ ఎదురుగా కూడా వర్షం నీరు నిలిచినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వర్షం నీరు ఎక్కువగా ఉండడంతో మోకాట్లో నీళ్ళలో ప్రవహిస్తుండడంతో మ్యాన్ హోల్ ఎక్కడున్నాయో తెలియకుండా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద అందరినీ అప్రమత్తం చేస్తూ వారికి సహాయం చేస్తున్నారు. ఈ వాహనాలు కూడా ఇక్కడ వాహనాల సైలెన్సర్లు ఈ ట్రాఫిక్ వరద నీటిలో మునిగిపోవడంతో వాహనాలు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులతో పాటు మిగతా వారు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఈ వాహనదారులందరికీ సలహాలు సూచనలు ఇస్తూ వారిని క్షేమంగా ఇళ్లలోకి చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శివ. ఖైరతాబాద్లో రోడ్లన్నీ జలమలమయ్యాయి. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 3 గంటల నుంచే నగరంలో వర్షం దంచు కొడుతుంది. కుండపోత వర్షం అయితే ఇక్కడ కురుస్తుంది. ఈ వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ అయితే ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. అయితే ఈ రాగల 5 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం ఉండనుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే గత వారం నుంచి ఇక్కడ రాష్ట్రంలో చల్లటి ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి. మే మొదటి వారంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రెండో వారం నుంచి అయితే చాలా వరకు ఉష్ణోగ్రతలు తగ్గి అక్కడక్కడ పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురిశాయి. అయితే గత నెల మే నెల 10 నుంచి 12, 13 తారీఖు వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే 2 రోజుల పాటు వర్షాలు కురిసినప్పటికీ తర్వాత తగ్గిపోయి ఈ రోజైతే మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణము ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు జిల్లాలకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ సైతం సూచించింది. అయితే హైదరాబాద్ నగరంలో నాలాలు తెరుచుకున్న చోట కొన్ని ప్రమాదం ఉన్న చోట హెచ్చరికలు బోర్డు పెట్టాలని జిహెచ్ఎంసీ అయితే నిర్ణయించింది. అధికారులకి మేయర్ అయితే చెప్పినట్లు సమాచారం అందింది. అయితే ఈ చిన్న వర్షానికే నగరంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే భారీగా వర్షం కురవడంతో రోడ్లపై ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వరద అంటే భారీగా నదిని తలపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ కాక రాష్ట్రంలో కిమ్నోలింబస్ మేఘాల వల్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే ఇలాంటి మేఘాల వల్ల పలు జిల్లాల్లో అంటే పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో ఇలా ఈ వర్ష పరిస్థితి అయితే ఇలా రాష్ట్రంలో ఇలా ఉంది. ఇంకా రాగల 5 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కనబడనుందని వాతావరణ శాఖ అయితే రాష్ట్రానికి సూచించింది. సో ఇది ఇక్కడి తాజా పరిస్థితి, ఖైరతాబాద్లోని తాజా పరిస్థితి. సో ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అనుష.
హైదరాబాద్ నగరంలో జోరుగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, హైదరాబాద్లో వర్షంపై తాజా సమాచారం ఏంటి? హైదరాబాద్ మహానగరంలో గత 2 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నగరం మొత్తం కూడా తడిసిముద్దైంది. ఉక్కపోతతో అల్లాడడానికి ఈ మధ్యకాలంలో కురిసినటువంటి ఒక వర్షం ఉపశమనం లభించగా ఈ రోజు కురుస్తున్నటువంటి వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం నైరుతి ప్రాంతంలో, మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో సముద్ర మట్టానికి 9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతం అవడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు, అదేవిధంగా భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ మేరకు నగరంలో చాలా చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు చేరుతుంది. దీంతో నీటి ప్రధాన రహదారులపై మోకాళ్ళు నీరు నిలవడంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రజలంతా కూడా, వాహనదారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైనటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, అదేవిధంగా మేయర్ విజయలక్ష్మి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ అధికారులతో, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వరద నీరు నిలిచినటువంటి ప్రాంతాలకు వెంటనే రెస్క్యూ టీంలను పంపించి మ్యాన్ హోల్ తెరిపించి వరద నీరును దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి నగరవాసులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను, అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఒక విధంగా కార్యాలయం నుంచి వెళ్లాల్సినటువంటి ఉద్యోగులు ఆలస్యంగా బయలుదేరాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దని కూడా కోరారు. మరో గంటలో కొన్ని చోట్ల ప్రస్తుతం ఎడతెరిపిగా వర్షం ఎడతెరిపి ఇచ్చినప్పటికీ మరో 6 గంటల నుంచి మరో గంట పాటు కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు చాలా చోట్ల కూడా వరద నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని మళ్లిస్తున్నప్పటికీ వాహనదారులు కొన్ని చోట్ల ఇరుక్కుపోయారు. దాంతో చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈసీఎల్ ప్రధాన రహదారిలో రైల్వే గేట్ సమీపంలో వాహనం చిక్కుకోవడంతో అటు ఇరువైపులా కూడా వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బంజారాహిల్స్ కి సంబంధించి రోడ్ నంబర్ 11లో ఉదయనగర్ లో ఉన్నటువంటి నాలా స్లాబ్ మొత్తం కూడా దెబ్బతినడంతో చుట్టుపక్కల జనాలంతా కూడా, నివాస ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి అక్కడికి చేరుకునే పరిస్థితిని సమీక్షించారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, నాలా స్లాబ్ దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా సూచించడం జరిగింది. దీంతో నాలా ఆ ప్రాంతంలో కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా కొట్టుకుపోయాయని చెప్పేసి స్థానికులు మేయర్ ముందు వాపోయారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ నగరవాసుల్ని వర్షం బారిన పడకుండా, ఇబ్బంది పడకుండా ఆ చర్యలు చేపడుతూనే ఉన్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, నీరు నిలిచినటువంటి వరద ప్రాంతాల్లో చేరుకుని ఎప్పటికప్పుడు నీటిని తొలగించేటువంటి, దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి కావచ్చు, కొండాపూర్, అదేవిధంగా మాదాపూర్, ఇటు ఖైరతాబాద్ జోన్, ఈ నగరానికి సంబంధించినటువంటి 6 జోన్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో వాహనదారులు బయటికి రాకుండా, అదేవిధంగా వాహనాలు చిక్కుపోయినటువంటి సమయంలో ఇక్కడ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ సూచించడం జరిగింది. ఆ మేరకు ప్రజలంతా కూడా ఈ సమయంలో బయటికి రాకుండా కొంచెం ఆలస్యంగా ఉండాలని కూడా సూచించారు. మరోవైపు ఐటీ కారిడార్ కి సంబంధించి కూడా ఉద్యోగులంతా కూడా మరో గంటలో భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ షిఫ్ట్ లకు వెళ్లేటువంటి ఐటీ ఉద్యోగులంతా కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలి, వేరే షిఫ్ట్ లకు కూడా హాజరయ్యేలా ప్రత్యామ్నాయ మార్గాలు సూచించుకోవాలని కూడా జిహెచ్ఎంసీ వాతావరణ శాఖ కావచ్చు, ఈవీడీఎంసీ అధికారులు కూడా సూచించడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చోట్ల ఎడతెరిపించినప్పటికీ ఇటు ఉప్పల్ సంబంధించినటువంటి ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇప్పుడు కాస్త ఎడతెరిపించినప్పటికీ మరో గంటలో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ధన్యవాదాలు సతీష్. వర్షాలు, వర్ష ప్రభావంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరచారి, వర్షంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కొద్దిసేపటి నుంచి
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. అదేవిధంగా వాతావరణ శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయనే విషయాలు కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో పాటు మళ్ళీ సాయంత్రం కూడా వడగండ్లు, ఉరుములు, మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడెక్కడైతే ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి వాటన్నిటిని కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మొత్తం మీద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే అంటే ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ నుంచి సచివాలయానికి వర్షంలోనే కాన్వాయ్ ద్వారా వెళ్లారు. అయితే ఆ నేపథ్యంలోనే పరిసర ప్రాంతాలన్నీ గమనించారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు అదేవిధంగా మిగతా శాఖలతో అప్పటికే సమీక్ష కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరితో మాట్లాడి వర్షం తీవ్రత ఏ విధంగా ఉంది, వర్షం కురిసిన తర్వాత ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు కానీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటు ధాన్యం కొనుగోలు వాటన్నిటికి సంబంధించి ఎలాంటి ప్రభావం ఉంది వాటన్నిటి వివరాలు కూడా తర్వాత తనకు చెప్పాలని కూడా అధికారులను సీఎం చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉండకుండా దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అవసరమైన చోట్ల ప్రజలను అప్రమత్తంగా ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. భానుడి భగభగాలతో అల్లాడుతున్న భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వర్షంతో కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కూకట్పల్లి పరిధిలో కేపీహెచ్పీ కాలనీ, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, మూసాపేట్, బాలాజీనగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచ్పల్లిలో ఒక్కసారిగా వాన పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. వర్షం ధాటికి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బషీర్బాగ్, గోషామాల్, బేగం బజార్, అఫ్జల్గంజ్, ఖైరతాబాద్, సోమాజిగూడలో ఉరుములు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, జవహర్ నగర్, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యారడైజ్, బేగంపేట, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో జోరు వాన పడింది. ఒక్కసారి కురిసిన వర్షంతో రహదారులు జలమలమయ్యాయి. వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల మురుగు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. సిక్ విలేజ్ హాకీ మైదానం వద్ద ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెజిమెంటల్ బజార్, మనోహర్ థియేటర్ సమీపంలో రహదారిపై భారీగా వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తోంది. పాదచారులు ఇబ్బంది పడ్డారు. వాతావరణ శాఖ అయితే రాష్ట్రానికి సూచించింది. సో ఇది ఇక్కడి తాజా పరిస్థితి, హైదరాబాద్లోని ఖైరతాబాద్లోని తాజా పరిస్థితి. సో ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అనుష.
హైదరాబాద్ నగరంలో జోరుగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, హైదరాబాద్లో వర్షంపై తాజా సమాచారం ఏంటి? హైదరాబాద్ మహానగరంలో గత 2 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నగరం మొత్తం కూడా తడిసిముద్దైంది. ఉక్కపోతతో అల్లాడడానికి ఈ మధ్యకాలంలో కురిసినటువంటి ఒక వర్షం ఉపశమనం లభించగా ఈ రోజు కురుస్తున్నటువంటి వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం నైరుతి ప్రాంతంలో, మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో సముద్ర మట్టానికి 9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతం అవడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు, అదేవిధంగా భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ మేరకు నగరంలో చాలా చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు చేరుతుంది. దీంతో నీటి ప్రధాన రహదారులపై మోకాళ్ళు నీరు నిలవడంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రజలంతా కూడా, వాహనదారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైనటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, అదేవిధంగా మేయర్ విజయలక్ష్మి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ అధికారులతో, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వరద నీరు నిలిచినటువంటి ప్రాంతాలకు వెంటనే రెస్క్యూ టీంలను పంపించి మ్యాన్ హోల్ తెరిపించి వరద నీరును దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి నగరవాసులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను, అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఒక విధంగా కార్యాలయం నుంచి వెళ్లాల్సినటువంటి ఉద్యోగులు ఆలస్యంగా బయలుదేరాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దని కూడా కోరారు. మరో గంటలో కొన్ని చోట్ల ప్రస్తుతం ఎడతెరిపిగా వర్షం ఎడతెరిపి ఇచ్చినప్పటికీ మరో 6 గంటల నుంచి మరో గంట పాటు కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు చాలా చోట్ల కూడా వరద నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని మళ్లిస్తున్నప్పటికీ వాహనదారులు కొన్ని చోట్ల ఇరుక్కుపోయారు. దాంతో చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈసీఎల్ ప్రధాన రహదారిలో రైల్వే గేట్ సమీపంలో వాహనం చిక్కుకోవడంతో అటు ఇరువైపులా కూడా వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బంజారాహిల్స్ కి సంబంధించి రోడ్ నంబర్ 11లో ఉదయనగర్ లో ఉన్నటువంటి నాలా స్లాబ్ మొత్తం కూడా దెబ్బతినడంతో చుట్టుపక్కల జనాలంతా కూడా, నివాస ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి అక్కడికి చేరుకునే పరిస్థితిని సమీక్షించారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, నాలా స్లాబ్ దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా సూచించడం జరిగింది. దీంతో నాలా ఆ ప్రాంతంలో కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా కొట్టుకుపోయాయని చెప్పేసి స్థానికులు మేయర్ ముందు వాపోయారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ నగరవాసుల్ని వర్షం బారిన పడకుండా, ఇబ్బంది పడకుండా ఆ చర్యలు చేపడుతూనే ఉన్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, నీరు నిలిచినటువంటి వరద ప్రాంతాల్లో చేరుకుని ఎప్పటికప్పుడు నీటిని తొలగించేటువంటి, దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి కావచ్చు, కొండాపూర్, అదేవిధంగా మాదాపూర్, ఇటు ఖైరతాబాద్ జోన్, ఈ నగరానికి సంబంధించినటువంటి 6 జోన్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో వాహనదారులు బయటికి రాకుండా, అదేవిధంగా వాహనాలు చిక్కుపోయినటువంటి సమయంలో ఇక్కడ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ సూచించడం జరిగింది. ఆ మేరకు ప్రజలంతా కూడా ఈ సమయంలో బయటికి రాకుండా కొంచెం ఆలస్యంగా ఉండాలని కూడా సూచించారు. మరోవైపు ఐటీ కారిడార్ కి సంబంధించి కూడా ఉద్యోగులంతా కూడా మరో గంటలో భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ షిఫ్ట్ లకు వెళ్లేటువంటి ఐటీ ఉద్యోగులంతా కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలి, వేరే షిఫ్ట్ లకు కూడా హాజరయ్యేలా ప్రత్యామ్నాయ మార్గాలు సూచించుకోవాలని కూడా జిహెచ్ఎంసీ వాతావరణ శాఖ కావచ్చు, ఈవీడీఎంసీ అధికారులు కూడా సూచించడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చోట్ల ఎడతెరిపించినప్పటికీ ఇటు ఉప్పల్ సంబంధించినటువంటి ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇప్పుడు కాస్త ఎడతెరిపించినప్పటికీ మరో గంటలో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ధన్యవాదాలు సతీష్. వర్షాలు, వర్ష ప్రభావంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరచారి, వర్షంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కొద్దిసేపటి నుంచి
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. అదేవిధంగా వాతావరణ శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయనే విషయాలు కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో పాటు మళ్ళీ సాయంత్రం కూడా వడగండ్లు, ఉరుములు, మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడెక్కడైతే ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి వాటన్నిటిని కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మొత్తం మీద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే అంటే ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ నుంచి సచివాలయానికి వర్షంలోనే కాన్వాయ్ ద్వారా వెళ్లారు. అయితే ఆ నేపథ్యంలోనే పరిసర ప్రాంతాలన్నీ గమనించారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు అదేవిధంగా మిగతా శాఖలతో అప్పటికే సమీక్ష కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరితో మాట్లాడి వర్షం తీవ్రత ఏ విధంగా ఉంది, వర్షం కురిసిన తర్వాత ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు కానీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటు ధాన్యం కొనుగోలు వాటన్నిటికి సంబంధించి ఎలాంటి ప్రభావం ఉంది వాటన్నిటి వివరాలు కూడా తర్వాత తనకు చెప్పాలని కూడా అధికారులను సీఎం చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉండకుండా దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అవసరమైన చోట్ల ప్రజలను అప్రమత్తంగా ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. భానుడి భగభగాలతో అల్లాడుతున్న భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వర్షంతో కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కూకట్పల్లి పరిధిలో కేపీహెచ్పీ కాలనీ, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, మూసాపేట్, బాలాజీనగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచ్పల్లిలో ఒక్కసారిగా వాన పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. వర్షం ధాటికి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బషీర్బాగ్, గోషామాల్, బేగం బజార్, అఫ్జల్గంజ్, ఖైరతాబాద్, సోమాజిగూడలో ఉరుములు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, జవహర్ నగర్, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యారడైజ్, బేగంపేట, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో జోరు వాన పడింది. ఒక్కసారి కురిసిన వర్షంతో రహదారులు జలమలమయ్యాయి. వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల మురుగు కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. సిక్ విలేజ్ హాకీ మైదానం వద్ద ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెజిమెంటల్ బజార్, మనోహర్ థియేటర్ సమీపంలో రహదారిపై భారీగా వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తోంది. పాదచారులు ఇబ్బంది పడ్డారు. కోటి, రామ్కోటి, కింగ్కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ పలు ప్రాంతాల్లో వర్షం పడింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్లోని నాయని నరసింహారెడ్డి స్టీల్ వంతెన చిన్నపాటి చెరువును తలపించింది. వంతెనపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 9లో వరద ఉధృతి నాలాపై రోడ్లు కుంగింది. నాలా సమీపంలోని నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.